అన్నీ నీకే తీసుకో. వచ్చిన పని అయిపోయింది, ఇక మేము వెళ్తాము. ఎంగేజ్మెంట్లో కలుద్దాం. నీ ఎంగేజ్మెంట్ జరిగితేనే కదా ఈ ఉంగరం మిస్ అయిందంటే ఏజే నిన్ను జీవితంలో క్షమించడు. వస్తాం వస్తాం. అయ్యో, మంచినీళ్ళు అడిగారు. వద్దులేండి, మర్చిపోయి అడిగాను. మున్సిపల్ వాటర్ తాగితే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నాకు పడిసం, జలుబు, కోల్డ్ కూడా పట్టుకుంటాయి. వస్తాం. నువ్వేంటి చీరలు మీదేసుకుని షోకేస్లో బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి కట్టుకొని చూడు. బాగున్న చీరలు కట్టుకున్నా బాగుంటాయి, కట్టుకోకపోయినా బాగుంటాయమ్మా. నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టిపోతున్నాను. నీ దగ్గర భద్రంగా ఉండేలా చేయటం నా వల్ల అవుతుంది. ఏజే మొదటి పెళ్లికి మంచి ముహూర్తం కుదరలేదు. అందుకే మా కోడలు మాకు దూరమైంది. కానీ ఈసారి మాత్రం మంచి ముహూర్తం పెట్టాలి పంతులు గారు. ఇద్దరికీ లగ్నబలం ఉందమ్మా, కానీ ఏవో గ్రహాలు అడ్డుపడుతున్నాయమ్మా. ఆ గ్రహాల్ని ఏ దేవుడో ఆపలేడా? ఇప్పుడు నేను పెట్టే ముహూర్తాన్ని ఏ గ్రహాలు అడ్డుకోలేవమ్మా. తూర్పు పడమరలో ఉండేవాళ్లను కూడా లాక్కొచ్చి ఒక్కటి చేయగలిగేంత బలమైన ముహూర్తం అమ్మా ఇది. పాపం 3 భాషల జయమ్మ మురిసిపోతోంది. ఇంకాసేపట్లో ఈ పెళ్లి ఆగిపోతుందని పాపం ఆవిడకేం తెలుసు. చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాం. ఈ ప్లాన్ని దక్షక్క కూడా కనిపెట్టలేదు. ఈ పెళ్లి ఆగిపోయాక మనమే విజయ గర్వంతో చెప్దాం. జస్ట్ ఎ మినిట్. ఈ పెద్ద గ్రహం మనల్ని ఎప్పుడు గమనించింది చిత్ర? అదే నాకు అర్థం కావటం లేదు మాయక్క. మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయలేదా, లేక దక్షక పర్ఫెక్ట్ గా ఆలోచిస్తోందా? మన కెపాసిటీని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. దక్షక కెపాసిటీ పెంచి మాట్లాడకూడదు. అవునవును, ఆమె కూడా మనలాగా సాటి తోటి కోడలు, అంతేగా. ఎందుకైనా మంచిది ఆ ఉంగరం ఇవ్వక్క, దాచిపెడదాం. ఏమైంది? మాయమైంది. ఎలా? ఇందాక దక్షక్క పిలిచినప్పుడు కంగారులో ఉంగరం పట్టుకుని తిరిగాను చూడు, అప్పుడు. అయితే ఇక్కడెక్కడ ఉండుంటుంది, వెతుకుదాం పట్టు. దొరికిందా? అక్క
ఆ రింగ్ మిస్ అయితే ఇప్పుడు ఎలా అక్క? సో వాట్ చిత్ర, జవాబు చెప్పాల్సింది మనం కాదు కదా, ఆ బేకారు భానుమతే కదా. ఏజే దృష్టిలో ఆ రింగు భానుమతి దగ్గరే ఉంది. అది మిస్ అయితే భానుతో ఈ పెళ్లి కూడా మిస్ అయిపోతుంది. ఆ రింగు ప్రవళిక అత్తయ్య రింగు. ఏది పోగొట్టినా పర్లేదు కానీ అది పోగొడితే మాత్రం ఏజే భానుమతిని జీవితంలో క్షమించడు. అవునవును, భాను ఇక్కడికి ఎప్పుడు వస్తుందా అని చాలా ఆతృతగా ఉంది. అప్పుడుంటుంది మనకు మజా. ఆ? పద. అమ్మో, హిట్లర్! ఓ మై ప్రభాస్, ఏమైంది? 2 hours కోసారి ఫోన్ చేస్తున్నారు. నిన్ను చూడాలనా? నా మొహం ఉంగరం చూడాలని. సర్లే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అదేంటి, నా ముందు మాట్లాడలేవా? అంత లేదు. ఈ మొహానికి రొమాంటిక్గా మాట్లాడడం కూడానా? పైగా ఆ మొహంతో. నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావు? దానికన్నా మీ ఉంగరం ఏం చేస్తుంది అని అడిగుంటే బాగుండేది. అఫ్ కోర్స్, అందుకోసమే ఫోన్ చేశాను. ఫోన్ రింగ్ అవ్వగానే నాకు మీ రింగే గుర్తొచ్చింది. నాకు నా రింగ్ గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ రింగ్ చేస్తానని చెప్పాను కదా. అసలు ఈ గూర్ఖా పోస్ట్ ఏంటి నాకు? నీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో టెస్ట్ చేయడానికి. రింగు ఏం చేస్తుంది? ఇందాకే శుభ్రంగా తుడిచి బాక్స్లో పెట్టాను. చాలా. ఇలా మాటిమాటికి ఫోన్ చేసి ఉంగరం చూపించమని అడుగుతుంటే నీ కళ్ళకి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ ఉంగరం నాకు ఎంత విలువైందో నీకు తెలియదు. నా ప్రాణం అందులోనే ఉంది. మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఏ వస్తువైనా సేఫ్గా ఉంటుంది. ఉండండి, చూపిస్తాను. ఏమైంది? ఏమి లేదు. మరైతే ఉంగరం చూపించడానికి ఎంత లేట్ ఏంటి? చూపిస్తాను చూపిస్తాను. మమ్మీ, అంజలి, మమ్మీ. ఏమైందమ్మా? ఏజే కనిపించట్లేదమ్మా. ఏంటి, ఏజే కనిపించకపోవడం ఏంటి? అయ్యో కాదు, ఆ ఏజే ఇచ్చిన ఉంగరం కనిపించట్లేదు. అంత ఖరీదైన ఉంగరం పోయిందా? అవును మమ్మీ, ప్రతి క్షణం కాపలా ఉన్నాను, అయినా మిస్ అయిపోయింది. నేనంటూనే ఉన్నాను, ఆ ఉంగరాన్ని కాపాడడం నీ వల్ల కాదు అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి మనం ఏ సమాధానం చెప్తాం? నిజంగానే నాకు ఏ పని సరిగ్గా చేత కాదేమో. ఓ మై ప్రభాస్, మళ్ళీ ఆ బాసే చేస్తున్నాడు. బాసా? బాసెవరే? ఇంకెవరు? ఆ హిట్లర్. నువ్వు ఫోన్ కట్ చేసి కంగారు పడకుండా వెతుకు. ఒక్క ఉంగరం కోసం ఇల్లు పీకి పందిరేశావు. ఇవన్నీ సర్దుకోవడానికి నాకు 4 రోజులు పట్టేలా ఉంది. సర్దుకోవడం తర్వాత మమ్మీ, ముందు ఉంగరం ఎలా మాయమైందో అర్థం కావట్లేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను,
నా మాట వింటేనా? ఇంత చిన్న పని కూడా చేయలేకపోయావు. రేపు అంత పెద్ద ఇంటిని ఎలా సంభాళిస్తావు? అయినా వాళ్ళకి అసలు ఏం సమాధానం చెప్తావు? ఇంత నిర్లక్ష్యమా, ఇంత బద్ధకమా? మమ్మీ, ముందు రింగ్ ఎక్కడుందో వెతుకుదాం. తర్వాత ఇవన్నీ నేనే సర్దుతాను. అది పూర్తయ్యేదాకా నన్ను తిడుతూనే ఉండు నువ్వు. కావాలంటే ఇంకా కసి తీరకపోతే నన్ను చంపే. మమ్మీ, మీకు నన్ను చంపే ఛాన్స్ దక్కేలా లేదు. ఆ రింగ్ దొరక్కపోతే ఆ ఏజే నీకన్నా ముందే వచ్చి నన్ను చంపేసేలా ఉన్నారు. ఆ ఫోన్ నాకు ఇచ్చి నువ్వు రింగ్ వెతుకు, నేను మేనేజ్ చేస్తాను. హలో, ఏ బేకారీ, నేనని చెప్పకపోతే ఇంకేం వినాల్సి వస్తుందో. బాబు ఏజే, నేను బేకారిని కాదు, ఛీ, భానుమతిని కాదు, వాళ్ళ అమ్మని. మీరా? తను అనుకున్నాను. ఒకసారి మీ అమ్మకి ఇవ్వండి. వాష్రూమ్కి వెళ్ళింది బాబు. కాసేపట్లో బయలుదేరాలి కదా, రెడీ అవ్వడానికి వెళ్ళింది. అయినా భానుతో ఇప్పుడే మాట్లాడినట్టున్నారు కదా. ఈ కాలంలో పెళ్లి కుదిరితే అంతేలేండి. టాక్ టైం ఫ్రీ కాబట్టి గంటకోసారి చేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది. హలో హలో హలో, మీరు కాస్త ఆపుతారా? నేను గంటలు గంటలు మాట్లాడడానికి ఫోన్ చేయలేదు. నేను ఇచ్చిన ఉంగరం చూడాలనిపించి ఫోన్ చేశాను. ఉంగరమా? ఉంగరం ఎక్కడికి పోతుంది బాబు? మీరైనా చూపించండి, వీడియో కాల్ చేస్తాను. అయ్యో, భాను ఎక్కడ పెట్టిందో భానుకే తెలుసు బాబు. ఎందుకు అక్కడికి వచ్చిన తర్వాత మీకు నచ్చినంత సేపు ఉంగరాన్ని చూసుకోండి. ఎదురు చూపుల తర్వాత దక్కే ఆనందం చాలా బాగుంటుంది కదా. హలో హలో హలో, అమ్మయ్యా, ఈవిడ ఏదో అనుకుంటుంది. కాదని చెప్పలేను, అవునని అనలేను. ఇప్పటికైతే పనికి మాలిన సోది మాట్లాడి మేనేజ్ చేశాను గాని ఉంగరం లేకుండా ఎంగేజ్మెంట్కి వెళ్తే బాజా లేకుండా భజిత్రలు మోగుతాయేమో. ఎలా? నీ వల్ల ఏది కాదే. ఇప్పుడు పెళ్ళైనా అవుతుందో లేదో. పెళ్ళైనా కాకపోయినా రింగ్ దొరికితే చాలు మమ్మీ. నువ్వు నన్ను తిట్టుకు, కొన్ని తిట్లు వాళ్ళకు కూడా వదిలిపెట్టు. వెతుకు. ఎండిపోయిన రొయ్యల చెరువు ఓనర్ అయినా పండిపోయిన రొయ్యల రాజు కూతురు. ఈ ఇంటికి అత్తగా మండిపోయే రోజొచ్చింది. ఈ ఇంటి యజమానిగా ఉండిపోయే కర్మొచ్చింది. అలాంటి దానితో చేసుకోబోయే ఎంగేజ్మెంట్కి ఏజే ఇంత గ్రాండ్గా ఖర్చు పెడుతున్నాడంటే ఇంకా పెళ్ళికెంత ఖర్చు పెడతాడో. మాయక్క, మాయక్క, అదిగో ఏజే. ఎక్కడ ఎక్కడ? ఇంకా రాలేదులే అక్క. పిలిస్తే పలకటం లేదని నేనే అలా అన్నాను. చూసావా, అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాడో ఆ ఏజే. అవును, కానీ వాళ్ళు మనకు అద్భుతమైన ఛాన్స్ రాబోతుంది. ఉంగరం గురించి ఏజే చాలా సీరియస్గా తీసుకుంటాడు.
మనం ఇంకాస్త రెచ్చగొట్టి ఈ సంబంధం ఇవాళే క్యాన్సిల్ అయ్యేలా చేయాలి. హ, చేపకు ఈదడం, వైరస్కి స్ప్రెడ్ అవ్వడం, ఈ మాయకు మాయ చేయడం ఒకరు నేర్పాలా? హ, విజృంభిస్తాను చూడు. వచ్చి గెస్ట్లని రిసీవ్ చేసుకోవడం మానేసి ఇక్కడేం చేస్తున్నారు? ఆహా, గెస్ట్లని రిసీవ్ చేసుకోవడం ఎలాగో, గోస్ట్లను తరిమేయడం ఎలాగో మాకు తెలుసులే అక్క. గోస్ట్లా? అదే ఆ బాను అండ్ బీద ఫ్యామిలీ. మ్మ్. ఏజే, పెళ్లి కల కనపడుతోంది నాన్న. ఆ భాను మొహంలో చావు కళ కూడా చూస్తారు. మొదలు కాబోతోంది యుద్ధం. ఉంగరం పోయిందనే టెన్షన్ ఎలా కనిపిస్తుందో చూడు. మీరు జరిగేది చూడండి. ఉత్సాహం ఎక్కువై బయట పడిపోకండి. మన వంతు వస్తుంది, మనం అంతు చూసుగాని వదలం. రామ్మా, రండి. రింగ్ తీసుకొచ్చావా? ఎంగేజ్మెంట్కి అంత తొందర ఏంటి నాన్న? ముందు నా కాబోయే కోడల్ని తనివి తీరా చూసుకొని ఇంట్లో ఎందరున్నా కొడుకు కోడలు కలిసి కళకళ్ళాడుతూ కనిపిస్తుంటే అంతకన్నా సంతృప్తి ఇంకే ఉంటుంది? ఈ రోజు నుంచి నేను చాలా నిశ్చింతగా ఉంటాను. రింగ్ గురించి అడుగుతుంటే మాట్లాడవేంటి? అబ్బా, నువ్వు ఉండు ఏజే. నా కోడలికి నీ కోడళ్ళ దిష్టే తగిలేలా ఉంది చూడు. లాగేస్తుంది. రేపటిదాకా ఎందుకక్కా? ఇవాళ్ళే గెంటేస్తారు. పలకరింపులు పులకరింపులు అయిపోయినట్టేనా?
ఇప్పుడు చెప్పు బాను, ఉంగరం ఏది?